నమస్తే మేడం. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నటువంటి వంశీని పరామర్శించడానికి వెళ్ళి బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి పోలీసులకు గుడ్డలోడదీస్తా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అదే ప్రెస్ మీట్లో మగవాళ్ళ అందం గురించి కామెంట్స్ చేస్తూ మేమందరం అందంగా ఉంటాం, చంద్రబాబు నాయుడు కుళ్ళుకుని మమ్మల్ని అరెస్ట్ చేపిస్తున్నాడు అని చెప్పి కూడా మాట్లాడారు. మరి అక్కడే ఒక పాప ఎవరైతే దేవికా రెడ్డి ఉన్నారో ఆ పాపతో అక్కడ చేసినటువంటి సీన్ కూడా మీకు తెలిసే ఉంటుంది. ప్రధానంగా పోలీసులు బట్టలోడదీస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఎటువంటి సమాధానం చెప్పదలుచుకున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 2024లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఒకసారిగా మతి భ్రమించిందండి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అనగానే మనకు గుర్తుకొచ్చేది లండన్ పిచ్చోడని. ప్రజలు ఇచ్చిన ఈ 11 సీట్ల తీర్పుతో రోజా గారు గతంలో చెప్పేది 2024 జగన్ అన్న వన్స్ మోర్ అని కాదు, 2024 జగన్ నో మోర్ అని చెప్పి ప్రజలు తీర్పిచ్చారు. ఆ దెబ్బతో మతి శాంతం భ్రమించింది జగన్మోహన్ రెడ్డికి. అందుకే ఎవరైతే నేను దళితుల బిడ్డని, నేను దళితుల పక్షపాతిని అని మాట్లాడతారు. మరి సత్యవర్ధన్ కేసులో చాలా స్పష్టంగా పోలీస్ శాఖ వారు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి చాలా స్పష్టంగా చెప్తుంది మీడియా ముఖంగా. మేము వల్లభనేని వంశీ మాజీ గన్నవరం శాసనసభ్యుడిని అరెస్ట్ చేసింది టీడీపీ కేంద్ర కార్యాలయం మీద జరిగినటువంటి అల్లర్లో కాదు, సత్యవర్ధన్ అనే దళితుడిని కిడ్నాప్ చేసి బెదిరించడంలో సాక్ష్యాధారాలు సీసీ ఫుటేజులతో సహా ఉన్నాయి కాబట్టి, ఎవిడెన్స్ ఉంది కాబట్టి మేము అరెస్ట్ చేశాము అని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నా. మరి ఈ మతిలేని జగన్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి మరి అంటే వల్లభనేని వంశీని పరామర్శకి ములాఖాత్ కని వచ్చి మీడియా ముఖంగా ఏం మాట్లాడుతున్నాడండి? అరే తను గతంలో ఒక్క ఛాన్స్ అనో ఆంధ్రప్రదేశ్ ప్రజల కర్మ గాలిపోయో గడిచిన 5 ఏళ్లలో తను ముఖ్యమంత్రిగా చేశాడు. అరే తను ఒక మాజీ ముఖ్యమంత్రి, మరి ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి కోర్టుల చుట్టూ అందరి చుట్టూ తిరుగుతున్నాడు. అలాంటి వ్యక్తి తను స్థాయి ఏంటి అనేది కూడా మర్చిపోయి చాలా జుగుత్సాకరంగా ఒక రాజకీయ నాయకుడు మాట్లాడుతున్నాడు అంటే కొన్ని కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉంటారు ఆయన ఏం మాట్లాడతాడా అనేది. ఆ మాత్రం స్పృహ కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి చాలా జుగుత్సాకరంగా చాలా దిగజారుడుతనంగా ప్రెస్ మీట్ మాట్లాడారు. ఇన్నాళ్ళు వాళ్ళ క్యాడర్లో ఉండేవాళ్ళు మాట్లాడేవారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే ఫార్ములా అందుకున్నాడు అనమాట. ఏం మాట్లాడుతున్నారండి? నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో పోలీసులు ఎక్కడ ఉన్నా కూడా బట్టలు ఇప్పదీసి తంతా అంటున్నాడు. అంటే ఆయన అన్నమాట యాస్టీస్గా ఒక ఆడపిల్లగా నేను చెప్పలేకపోతున్నాను. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీరు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఇదే పోలీస్ వ్యవస్థ మీ దగ్గర పనిచేయలేదండి? ఇదే పోలీస్ వ్యవస్థలో ఉన్న పెద్దలు మీ దగ్గర పనిచేయలేదా? మీ ప్రభుత్వ హయాంలో పనిచేయలేదా? పోలీస్ వ్యవస్థని నీరు కార్చింది, నిర్వీర్యం చేసింది మీ ప్రభుత్వ హయాంలో. పోలీస్ వ్యవస్థని అడ్డం పెట్టుకుని ప్రశ్నించిన వారి మీద ప్రజా వ్యతిరేక హక్కులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నప్పుడు నిలదీసినా, మరి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ప్రకటించినా కూడా ఇదే పోలీస్ శాఖని అడ్డం పెట్టుకుని అక్రమ అరెస్టులు, దాడులు, దౌర్జన్యాలు చేసిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పోలీస్ వ్యవస్థని ఎంత దుర్వినియోగం చేశారనే దానికి ఒక్కటి ఎగ్జాంపుల్ అండి. నంద్యాలలో ఒక ముస్లిం కుటుంబం పోలీస్ టార్చర్ మేము తట్టుకోలేకపోతున్నాం, ప్రభుత్వ పెద్దల నుంచి వస్తున్నటువంటి బెదిరింపులు మేము తట్టుకోలేకపోతున్నామని కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటన మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? బట్టలు ఇప్పదీస్తాం అన్యాయంగా ఎవరైతే చేస్తారో అంటున్నారు. నిజంగా అదే చేయాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి నీతో మొదలుపెట్టి నీ వైసీపీ క్యాడర్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద మహిళల గురించి చాలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారే నీ కార్యకర్తలు, వాళ్ళతో సహా బట్టలు ఇప్పదీయాల్సిన పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా. చట్టరీత్యా చర్యలు మొదలైతే కనుక దానికి నువ్వు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండు, నువ్వు నీ క్యాడర్ కూడా. అరే ఒక రాజకీయ నాయకుడు అయ్యుండి ఫిజికల్ అపిరియన్స్ మీద మాట్లాడటం ఏంటండి? అరే నువ్వు ఒక పార్టీకి అధినేతవి, మీ నాన్న ఫేమ్ అడ్డం పెట్టుకుని పార్టీని నడుపుతున్నావు. నువ్వు ఒక పార్టీకి అధినేతవి, గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తివి. నువ్వు ఎంత బాధ్యతగా ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రజల్ని ఉద్దేశించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి మాట ఒక ఇన్స్పైరింగ్గా ఉండాలి, ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఉండాలి. అది మర్చిపోయి వంశీ అందంగా ఉన్నాడని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు, కొడాలి నాని అందంగా ఉన్నాడని అరెస్ట్ చేశారు. దేవినేని అవినాష్ నువ్వు కూడా రెడీగా ఉండు, నువ్వు అందంగా ఉన్నావని నిన్ను అరెస్ట్ చేస్తారు. బుర్రుండి మాట్లాడుతున్నావా? మతి తక్కువడా? నీకు మతి పూర్తిగా పోయింది అంటానికి ఇదే పెద్ద ఉదాహరణ. వాళ్ళ పక్కన ఉన్న నాయకులు కూడా చూడండి
ఈ పిచ్చోడితో మేము పడలేకపోతున్నాము, తప్పక మేము నుంచుంటున్నాం అన్నట్టు పేర్ని నాని గారి ఎక్స్ప్రెషన్స్ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాళ్ళు ఇంటర్నల్గా ఏం మదన పడుతున్నారు ఈ పిచ్చోడు గురించి అనేది. మరి అదే మాటకు వస్తే 74 సంవత్సరాల వయసున్న చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా ఆరోపణలతో నువ్వు 53 రోజులు అరెస్ట్ చేశావు అంటే మరి 74 వయసు వచ్చిన యువకుడని నువ్వే ఒప్పుకున్నావుగా. ఆయన గ్లామర్గా ఉండారనే అరెస్ట్ చేసి ఉంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందండి. ఆయన మానసిక స్థితి కూడా ఒక నార్సిజం అనేది ఒక మానసిక వ్యాధి ఉంది. అంటే వాళ్ళని వాళ్ళు అతిగా సెల్ఫ్ లవ్ చేయటం అన్నమాట. దానిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా జీవిత రాజశేఖర్ వాళ్ళు నటీనటులు వాళ్ళు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు గతంలో. రాజశేఖర్ గారు కొంచెం పబ్లిక్ ఫిగర్ అవ్వటము, సినీ కెరియర్ నుంచి వచ్చిన ఆయన కాబట్టి ఆయన స్టేజ్ ఫియర్ ఉండదు. స్టేజ్లకు వెళ్ళినప్పుడు, మీటింగ్లకు వెళ్ళినప్పుడు ఆయన బ్లూ జీన్స్ వేస్తున్నారు, సన్ గ్లాసెస్, గాగుల్స్ లాంటివి పెడుతున్నారు, కొంచెం స్టైలిష్గా ఉన్నారు. అలానే పబ్లిక్ని చూసి ఆయన చెయ్యి ఊపుతున్నారు అని చెప్పి దాని మీద ఈయన అక్కస్సు వెళ్ళగక్కి ఇక నుంచి స్టేజ్ మీద మీరు ఇలాంటివి చెయ్యొద్దు అని చెప్పి పక్కన పెట్టేశాడని వాళ్ళు పత్రికా ముఖంగానే చెప్పారు, మీడియా ముఖంగా మనకు చెప్పారు. ఇంకోటి, మొన్న రీసెంట్గా విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతున్నారు, వయసుకి గౌరవం ఇవ్వటం తెలీదు. నన్ను పట్టుకుని విజయసాయిరెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు మొన్న రీసెంట్గా. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి నువ్వు ముసలోడివి, నీకు ఆ బియర్డ్ అవసరమా, ఆ ఫ్రెంచ్ స్టైల్ నీకు అవసరమా అని చెప్పి వ్యంగ్యంగా అందరి ముందు నన్ను ఇబ్బంది పడేలాగా మాట్లాడారు, నా గౌరవాన్ని తగ్గించేలాగా మాట్లాడారు అని కూడా చెప్పారు. మరి ఇదే త్రిబుల్ గారు ఇప్పుడంటే ఆయన టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారు కూడా చెప్పారు, మనందరికీ తెలియజేశారు, మా పొట్టోడికి ఎవరైనా పొడుగుంటే నచ్చదండి, మా పొట్టోడు కన్నా ఎవరైనా అందంగా ఉంటే అసలు అతని పక్కకు కూడా మమ్మల్ని రానివ్వడండి, వీడితో వచ్చిన బాధ ఇదోటండి అని చెప్పి ఆయన భాషలో ఆయన ప్రజలందరికీ అర్థమయ్యేలాగా చాలా చక్కగా వివరించారు. దానికి నిదర్శనే ఈ గ్లామర్ గోల మీడియా ముఖంగా. అరే, రాజకీయ నాయకుడికి ప్రజాక్షేత్రంలో ఉండాల్సిన వాళ్ళకి కావాల్సింది జగన్ రెడ్డి ఫిజికల్ అపిరియన్స్ కాదు, నీతి, నిబద్ధత, ప్రజలకు సేవ చేసే గుణం, ఇవి నీకు ఎలానో లేవనుకో, కాబట్టే నువ్వు ఇలాంటి జుగుత్సాకరమైన వ్యాఖ్యలన్నీ చేస్తున్నావు. ఇంకో మాట అంటున్నాడండి, మేము ఎవ్వరిని వదిలిపెట్టము అని చెప్పి మాట్లాడాడు. నిజమే కదా, తన అధికారంలో రావటం పక్కన పెట్టండి, గడిచిన 5 ఏళ్లలో ఎగ్జాక్ట్గా జగన్మోహన్ రెడ్డి చేసిందేంటి? ప్రజా వ్యతిరేక నిర్ణయాలని నిలదీస్తే దాడులు చేసేస్తాడు. దానికి కొన్ని ఉదాహరణలు చూసుకుందాం. నేను దళితుల ముఖ్యమంత్రిని, పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది, నేను పేదల ముఖ్యమంత్రిని అని చెప్పి గత 5 సంవత్సరాలు ఊతగొట్టుడు దంపుడు ఉపన్యాసాలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. కానీ గడిచిన 5 ఏళ్లలో మాస్కులు అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చోడిని చేసి నడి రోడ్డు మీద బట్టలు ఇప్పదీసి ఆయన్ని చంపేశారు. అలానే ఎమ్మెల్సీ అనంతబాబు, అతను డ్రగ్స్ మాఫియా, అతను డ్రగ్స్ సిండికేట్ వ్యాపారంలో ఉన్నటువంటి అవినీతిని తెలుసుకున్నాడని డ్రైవర్ సుబ్రహ్మణ్యం, దళితుడు, అతన్ని చంపేసి డోర్ డెలివరీ చేశారు బాడీని. అలానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మట్టి మీద జరుగుతున్నటువంటి ఇసుక అక్రమాలని ప్రశ్నించాడని వరప్రసాద్ అనే దళితుడిని బట్టలు ఇప్పదీసి శిరోమూఢనం చేసి అతన్ని ఇబ్బంది పెట్టారు. గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహివి నువ్వు. నీ ప్రభుత్వ హయాంలో గడిచిన 5 ఏళ్లలో దళితుల మీద దాడులు విపరీతంగా జరిగినాయి అని చెప్పి రాజ్యసభ సాక్షిగా నివేదిక ఇచ్చారు. ఇంటర్నేషనల్లో కూడానండి మన జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దరిద్రపు వ్యవస్థల్ని నిర్వీర్యం చేయటం, భ్రష్టు పట్టించటం ఆంధ్రప్రదేశ్ని ఎంతవరకు వెళ్ళిందంటే దళితుల మీద జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన దాడులు జరుగుతున్నాయి అని చెప్పి హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇంటర్నేషనల్ వేదికగా ప్రకటించారు. దీని గురించి మాట్లాడు. అరే, గోపాల్పురంలో అల్లర్లు, మరి కోడికత్తి శ్రీను, నీ అధికార దాహానికి కోడికత్తి శ్రీను అనే దళిత యువకుడిని బలి చేసేసావు. 5 సంవత్సరాలు జైల్లో మగ్గిపోయాడు అబ్బాయి. వేల కోట్లు, లక్షల కోట్లు అవినీతి చేసి 10 సంవత్సరాలు బెయిల్ మీద తిరుగుతున్నావు నువ్వు.
ఎక్కడ ఎటువంటి నిర్ధారణ లేకుండా కోడికత్తి శ్రీను మీద ఒక అపవాదం వేసి ఒక హత్య కేసు బనాయించి ఆ అబ్బాయి జీవితాన్ని నాశనం చేసేసావు, దళితుడి జీవితాన్ని. మరి కొవ్వూరులో మహీంద్ర మీద కానివ్వండి, మల్కాన్పల్లిలో గెడ్డం శ్రీను మీద కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే గోపాల్పురంలో రాజద్రోహం కేసులు 18 మంది దళిత యువకుల మీద పెట్టాడండి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఎంత దుర్వినియోగం చేశాడంటే ఈ దిక్కుమాలిని జగన్ రెడ్డి. అరే అమరావతిలో రైతులు, భూములు ఇచ్చిన రైతులు, మీరు ఆ రోజు అసెంబ్లీలో ఇదే అమరావతి ఏకైక రాజధాని అన్నారు, అధికారంలోకి వచ్చాక దానికి కట్టుబడండి అని ధర్నాలు చేస్తుంటే కిస్టేపాలెంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ రైతుల్ని బేడీలేసి అరెస్టు చేసావు నువ్వు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీని దుర్వినియోగం చేసిన దళిత ద్రోహివి నువ్వు. ఇవాళ దళితుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ప్రజలు ఇవన్నీ గమనించట్లేదు అనుకుంటున్నావా? ఇవన్నీ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా చైతన్యవంతులు కాబట్టే నువ్వేదో మీ నాన్నలాగా చేస్తావు, నేను రామరాజ్యం తీసుకొస్తానంటే ఒక్క ఛాన్స్ యువకుణ్ణి అంటే నీకు ఒక్కసారి అవకాశం ఇచ్చారు. ప్రజలు అందరూ గమనించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకు ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వకుండా 11 సీట్లకి నీకు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాజకీయాల మీద గౌరవం తగ్గిపోయేలాగా, అంటే అసెంబ్లీ అంటే మహిళల గురించి దూషించటం, ప్రతిపక్ష నాయకుల్ని అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడటం, పోలీస్ వ్యవస్థ అంటే ఒక సామాన్యుడికి అభద్రతా భావం కల్పించేలాగా నిర్వీర్యం చేయటం, వ్యవస్థల్ని అభివృద్ధి చేయలేక కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా విభజించి పాలించాడు జగన్మోహన్ రెడ్డి. కక్ష రాజకీయాలు. జై జగన్ అనకపోతే ఒక బీసీ వర్గానికి సంబంధించిన చంద్రయ్యని గొంతు కోసి చంపేశారు నడి రోడ్డు మీద. ఇంత దాష్టికం చేశాడు జగన్మోహన్ రెడ్డి. దీంట్లో భాగంగా మహిళలనండి ఎన్ని రకాలుగా మహిళల్ని వేధించారండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఇప్పటికీ కూడా అరే మీ ఇంట్లో మహిళలు లేరా? అంతేలేండి, జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెళ్ళ గురించే మాట్లాడించినోడు, సొంత కన్న తల్లి గురించి మాట్లాడించారు. షర్మిలారెడ్డి గారి పుట్టుక గురించి సోషల్ మీడియాలో చాలా అసహ్యంగా మాట్లాడించిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. మహిళల మీద ఎన్ని రకాల ఇబ్బందులు అయిన దాడులు జరిగినాయండి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద. అలానే జగన్మోహన్ రెడ్డి పిల్లల్ని ఆఖరికి తన రాజకీయ పిచ్చితో, తన రాజకీయ కాంక్షతో, పదవీ కాంక్షతో ఫ్యూచర్ ఆఫ్ ది నేషన్ అండి స్టూడెంట్స్ అంటే, అలాంటి పిల్లల్ని కూడా నాడు నేడు మీటింగ్లు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి విమర్శిస్తారు, లోకేష్ గారి గురించి విమర్శిస్తారు. ఇవాళ ఆఖరికి ఆ ఐప్యాక్, అరే బాబు ఎవర్రా బాబు మీకు ఐప్యాక్ ఇన్ఛార్జ్? జగన్మోహన్ రెడ్డిని హైలైట్ చేయటం కాదురా, ఇంకా అధమ పాతాళంలోకి పడేస్తున్నారా బాబు మీ పిచ్చి ఆలోచనలతో. ఆ దేవికా రెడ్డి అంట, అరే 10 సంవత్సరాలు ఉండవు ఆ పిల్లకి వయసు, ఆ పిల్లని తీసుకొచ్చి జగన్మామ అని ఆ పిల్ల ఏడవటం, హెచ్డి విజువల్స్తో ఫోటోలు తీసేయటం అప్పటికప్పుడు అంత క్రౌడ్లో. మరి అసలు మాకు అమ్మఒడి వచ్చేది, జగన్మామ వచ్చాక మాకు అమ్మఒడి వచ్చింది, మేము ఇప్పుడు చదువుకోలేకపోతున్నాం అంటున్నారు. జగన్ రెడ్డి నువ్వు ఏది చెప్తే అది జనాలు నమ్మటానికి గొర్రెలు కాదు. ఫస్ట్ నువ్వు ఆ థాట్ నుంచి బయటికి రా. ఇవాళ ప్రజలందరూ ఎడ్యుకేటెడ్సే, నిమిషాల్లో డేటా సేకరించగలరు. ఆ దేవికా రెడ్డి అన్న అమ్మాయి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుందండి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఫీజు స్ట్రక్చర్ ఎంత ఉంటుందండి? 1.5 lakh నుంచి 2 lakhs బిలో ఉంటుంది. 2 lakhs ఫీజు కట్టే అమ్మాయి, వాళ్ళ నాన్నగారు చేసేది గోల్డ్ బిజినెస్. అలాంటి పిల్లకి 15,000 అమ్మఒడి రావట్లేదు, మాకు ఇబ్బందిగా ఉందని చెప్పి మాట్లాడిస్తారా? అంటే పేరెంట్స్కి బుద్ధి లేదా అండి? నిజంగా ముందు పిల్లల్ని కాదండి అనాల్సింది, పేరెంట్స్కి బుద్ధి లేదు. 10 సంవత్సరాల పిల్లకి కులగజ్జ అంటించడం ఏంటండి? ఇవాళ ఆ పిల్ల ట్రోల్ అవుతుందంటే ఎవరి పాపం అదంతా? వాళ్ళ తల్లిదండ్రుల పాపం. రాజకీయానికి, అభిమానానికి కూడా ఒక లెవెల్ ఉంటుందండి. బియాండ్ వెళ్ళిపోయి కులగజ్జ అంటించేసి ఏదంటే అది చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు, వాళ్ళతో రాజకీయాలు మాట్లాడించడం ఏంటండి? ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల కాదా అండి ఆ మేఘన అంత ట్రోల్ అయిపోయింది? ఇప్పుడు ఈ దేవికా రెడ్డి ట్రోల్ అవుతుంది. పేరెంట్స్కి ఇప్పటికైనా ఇంకిత జ్ఞానం ఉండాలండి. మన పిల్లల్ని మనం సక్రమంగా చదివించాలి, మంచి అలవాట్లు చేయాలి. ఒక ప్రిజనరీకి, ఒక వెల్ ఎడ్యుకేటెడ్కి ఉన్న తేడా చూడండి. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేఘనా లాంటి పిల్లల్ని అందరినీ, అలానే పిల్లల్ని, భావితరాల భవిష్యత్తు పిల్లల ముందు నీచమైన రాజకీయాలు మాట్లాడాడు. మరి ఇవాళ లోకేష్ గారు ఒక గవర్నమెంట్ స్కూల్లో లోకేష్ గారికి వినూత్నంగా హ్యాపీ బర్త్డే గ్రీటింగ్స్ చెప్పాలని అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కొంచెం అతి ఉత్సాహంతో స్టూడెంట్స్ని ఎండలో కూర్చోబెట్టారని సస్పెండ్ చేశారు. పిల్లల్ని రాజకీయాలకి వాడకండి అని. ఆయన పాదయాత్రలో కూడా ఎవరైనా పిల్లలు యువగళం టీషర్టో లేకపోతే పార్టీ ఎజెండా, పార్టీ లోగోతో ఉన్న టీషర్ట్లతో వస్తే, అరే మీరు పిల్లలు రా, మీరు వెళ్ళి చదువుకోండి, మీకు రాజకీయాలతో ఏం పని అని తీయించేసేవారు. అంటే ఒక ఎడ్యుకేటెడ్కి, ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తికి, ఒక ఉన్మాది రాజకీయ ఫ్యాక్షనిస్ట్ ధోరణి నుంచి వచ్చిన ప్రిజనరీకి ఉన్నటువంటి ఐడియాలజీలో ఎంత తేడా ఉందనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారండి.